హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం పర్సంటేజ్ నుంచి ఒక క్వశ్చన్ చూద్దాం. చూడండి, ఒక మనిషి 1/3 ఆఫ్ హిస్ శాలరీ సేవ్ చేస్తున్నాడంట. ఫ్రమ్ ది రిమైనింగ్ హీ పేస్ 25% యాజ్ ఈఎంఐ టువర్డ్స్ రీపేమెంట్ ఆఫ్ హిజ్ లోన్. 25% ఈఎంఐ అంటే రిమైనింగ్లో, అంటే సేవింగ్ పోగా మిగిలిన దాంట్లో 25% ఈఎంఐ కడుతున్నాడు. అండ్ ది రిమైనింగ్ హీ స్పెండ్స్ ఆన్ బయింగ్ ఏ వాచ్. ఆ 25% ఈఎంఐ పోను మిగిలిన దాంతో వాచ్ కొంటున్నాడు. So, if the difference between amount he spends on watch and on EMI is 13,200, ఈఎంఐకి వాచ్కి డిఫరెన్స్ చూస్తే 13,200 అమౌంట్ డిఫరెన్స్ వస్తుందంట. సో మనల్ని ఈ మొత్తం ఇన్ఫర్మేషన్తో మనల్ని మంత్లీ శాలరీ అయితే కనుక్కోమంటున్నాడు. ఓకేనా, ఫస్ట్ అయితే మంత్లీ శాలరీ అనేది ఎక్స్ అనుకోండి. తర్వాత 1/3 సేవ్ చేసాడంట, అంటే 1/3 సేవ్ చేస్తే 2/3 అమౌంట్ రిమైనింగ్ అనమాట. మంత్లీ శాలరీ ఎక్స్ అనుకుంటే 1/3 పోను 2/3 మిగులుతుంది ఎక్స్లో, అంటే ఎక్స్ అంటే మంత్లీ శాలరీ. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి ఈఎంఐకి 25% పోను, అంటే ఇదంతా ఇప్పుడు ఏదైతే ఎక్స్ ఇంటూ 2/3 ఉందో అది 100% అనుకుంటే 100%లో 25% ఈఎంఐ కట్టాడంటే వాచ్కి 75% కేటాయించినట్టు. 75 వాటి డిఫరెన్స్ అమౌంట్ ఉంది కాబట్టి 75 మైనస్ ఈ 75% మైనస్ 25% కనుక్కుంటే 50% వస్తుంది. 50% అంటే దీంట్లో 50% కాబట్టి ఎక్స్ ఇంటూ 2/3లో 50% కాబట్టి 50% అంటే ఫ్రాక్షన్లో 1/2. సో 1/2 వేసుకుందాం ఈజ్ ఈక్వల్ టు 13,200. ఈ టూ క్యాన్సిల్ అయిపోతుంది. ఈ 3 అనేది ఇటు మల్టిప్లికేషన్ అయితే చేస్తున్నాము. 13,200 ఇంటూ 3, 132 ఇంటూ 3 చేస్తే 396 వస్తుంది. 2 zeros ఉన్నాయి కాబట్టి 2 zeros. సో మనకి మంత్లీ శాలరీ వచ్చేసరికి 39,600 అనమాట. ఆప్షన్ 3 ఈజ్ అవర్ ఆన్సర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.